2-3 years లో మన కన్నడ రియలైజేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపించబోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యూర్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో మనకి ఈ రోజు కరీంనగర్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ ఏంటో చూద్దాం. కొత్త ప్లాట్ఫామ్ అవుతుందా, లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవుతుందా, రైల్వే బ్రిడ్జ్ అవుతుందా, ఎక్కడ అవుతున్నాయి, అవన్నీ కూడా ఈ వీడియో చూస్తారు. ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి త్వరగా. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కొరకు ఇక్కడ చూసారు కదా, శంకుస్థాపన ఓపెన్ చేశారు. డేట్ వచ్చేసి 13/7/2023. సో మనకి గెస్ట్లు ఎవరు వచ్చారు, చీఫ్ గెస్ట్ వచ్చారు, స్పెషల్ గెస్ట్లు ఎవరు వచ్చారు అనేది క్లియర్గా ఉంది, చూసుకోవచ్చు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి మనకు వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన పలక చూసారు కదా, శిలా పలకం అంటారా, ఇది ఓపెన్ చేశారు. ఇక్కడ మనకి ఇక్కడ రైల్వే గేట్, కరీంనగర్ రైల్వే గేట్ ఉంది. రైల్వే గేట్ దగ్గర మొన్న 13th జూలై రోజు శంకుస్థాపన జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి గేట్ దగ్గర కదా, ఇక్కడ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ ఏ ప్లేస్ నుంచి ఎంతవరకు వస్తుంది కరెక్ట్ క్లారిటీ లేదు. అక్కడ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. సో ఇది మనకి కరీంనగర్ సంవత్సరం జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అనమాట. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ, సెకండ్ ప్లాట్ఫామ్. సో వీడియో మీరు కంటిన్యూ చూడండి. ఇక్కడ మనకి కొత్త బిల్డింగ్ అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. రైల్వే స్టేషన్ పరిధి మొత్తం కూడా మళ్ళీ గ్రీనరీగా మారిపోయింది. మొన్నటి వరకు మొత్తం ఎండిపోయి ఉండేది. సో మనకి రోడ్ కూడా కొద్దిగా వర్షం పడంగానే రోడ్ అంతా హెచ్చు తగ్గులు అయిందనమాట. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నేను వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. కరీంనగర్ రైల్వే స్టేషన్లో మనకి ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే అమృత్ మహోత్సవ్ కింద మన కరీంనగర్ రైల్వే స్టేషన్ సెలెక్ట్ అయింది కనుక దాని కారణం చేత డెవలప్మెంట్స్ అండ్ వర్క్ నడుస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ మన కొత్తగా రైల్వే స్టేషన్కి కంటిన్యూషన్లో మళ్ళీ ఎక్స్ట్రా పెంచుతున్నారు, ఆఫీస్ పెంచుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, కొత్త బిల్డింగ్ అయిపోయింది ఇటు సైడ్. ఇది చొక్క నుంచి వచ్చే రోడ్ అనమాట. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. అండ్ అక్కడ ఆల్రెడీ మీకు ఇదివరకు వీడియో చేశాను. రైల్వే ట్రాక్ చెల్మడ ఆనంద్ హాస్పిటల్ దగ్గర ఎక్స్ట్రా లైన్ అయితే ఏదైతే చేస్తున్నారో రైల్వే ట్రాక్ది, ఆ వర్క్ ఇక్కడ కంటిన్యూషన్ అప్ టు చెల్మడ ఆనంద్ హాస్పిటల్ దగ్గరకు ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి కరీంనగర్ తిరుపతి ట్రైన్ వచ్చేసి రైల్వే ట్రాక్ మీద ఆగి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం. టైం వచ్చేసి 12:10 అవుతుంది. నేను రైల్వే స్టేషన్కి వచ్చాము. ప్రజెంట్ ఇది రైల్వే స్టేషన్ లోపల. సో మనకి ప్లాట్ఫామ్ మీద తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి ట్రైన్ ఉంది. కరీంనగర్ తిరుపతి ట్రైన్ చూసారు కదా, ప్లాట్ఫామ్ మీద ఆగింది ప్రజెంట్గా. సో దిస్ ఇస్ కరీంనగర్ రైల్వే స్టేషన్. మొత్తం ఖాళీగా ఉంది, డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. ప్రజెంట్ వచ్చే టైం 12:14 అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి బిల్డింగ్ ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది ఒకటి. ఇది రైల్వే స్టేషన్, దీని పక్క నుంచి బిల్డింగ్ ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది. చాలామంది మనకి రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్ ఎప్పుడు అవుతుంది అది అని అడుగుతున్నారు కదా. సో చూసారు కదా, ఇక్కడ ర్యాంప్ అని చూసారు కదా. అంటే వాస్తవం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మార్కింగ్ జరిగాయి అనమాట. ఇక్కడ నుంచి పైకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ ప్లేస్ నడుస్తుంది ఈ బిల్డింగ్ నుంచి పైకి. ఇది అంటే రైల్వే అఫీషియల్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ పక్కన గూడ్స్ ట్రైన్ ఉంది. ఫస్ట్ 2 ట్రాక్స్ ఉన్నాయి. 2 ట్రాక్స్ పక్కన సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్ అనేది అవుతుందంట. సో ప్రజెంట్ అయితే ఇదన్నమాట సిచ్యువేషన్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రాస్తుంది. ఇక్కడ నుంచి పైకి మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. వర్క్ మార్కింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేసి అక్కడ నుంచి ఉంది. ఇది అవతల సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ప్రజెంట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. ఇదంతా మనకి సెకండ్ బిల్డింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది అనమాట. ప్రజెంట్ నేను నిల్చున్న ప్లేస్లోనే ఎగ్జాక్ట్లీ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైనుండి వెళ్తుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ నన్ను, అంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ ఏంటి ఏందని. అంటే ఇక్కడ వర్క్స్ ఏంటంటే ఏం వర్క్ కాకుండా పదే చూపిన వీడియో పెడితే కూడా మీకు కూడా బోర్ కొడుతుంది, యూస్ఫుల్ ఉండదు. అందుకొరకే ఇప్పుడు మీకు వర్క్స్ వస్తుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇది 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మనకి దీని పక్కనే సెకండ్ ప్లాట్ఫామ్ అవుతుంది, ప్లస్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. అంటే సెకండ్ ప్లాట్ఫామ్ కాకముందే బిల్డింగ్ ప్లస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2 వర్క్ ఒకటేసారి అవుతున్నాయి. సో ఇదనమాట. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అయితే చాలా అవుతాయి. అమృత్ మహోత్సవ్ కింద మన కరీంనగర్ రైల్వే స్టేషన్ సెలెక్ట్ అయింది కనుక సో మంచి డెవలప్మెంట్ జరుగుతాయి. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా డెవలప్మెంట్ కాబోతుంది అనమాట. సో ఇంకా మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా వెయిట్ చూడుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా కింద తెలియండి. మీరు ఎన్ని మంచి కామెంట్స్ చేస్తే నాకు అంత మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో మనకేంటంటే మీకు ఆల్రెడీ ఈ ట్రాక్ అనేది ఒకవేళ ఇప్పుడు తిరుపతి ట్రైన్ ఉంది కదండి, మనకి ట్రాక్స్ అనేది ఎక్స్టెన్షన్ ఎక్కువ అవుతాయి. ఇది మనకు పార్కింగ్ ప్లేస్ అనేది రైల్వే స్టేషన్కి ఈ ట్రైన్స్ పెట్టడానికి ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది. అందుకొరకే చెల్మడ ఆంధ్ర దాకా హాస్పిటల్ దాకా ట్రాక్ ఎక్స్టెన్షన్ అయితే వర్క్ నడుస్తుంది. సో మనకి ఫ్యూచర్లో ఏంటంటే ఇది గంగాధర దగ్గర తీసుకెళ్ళడం లేదా జైతల్ దగ్గర పెట్టడం అనేది అవసరం అనేది ఉండదన్నమాట. సో సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా మీ కామెంట్స్ రూపకంలో మీరు ఏమన్నారు, నా వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయి, సో మీరు నాకేమైనా సజెషన్ చెప్పొచ్చు, లేకుంటే మీరేమైనా సలహాలు ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఏమి కోరుకుంటారో అవి కింద కామెంట్ సెక్షన్లో మనస్ఫూర్తిగా మీరు కామెంట్ చేయొచ్చు. ప్రజెంట్ మీకు ఇక్కడ చూపెడతాను మన తిరుపతి ట్రైన్ మీద ఏమేమి రాస్తుందో. ఇక్కడ చూసారు కదా,
రాజ్కోట్, సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్. అంటే మనకు తిరుపతి, కరీంనగర్ కాకుండా ఈ ట్రైన్ మిగతా టైంలలో ఈ రాజ్కోట్, సికింద్రాబాద్ ఈ లైన్లో తిరుగుతుందని అర్థం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది మనకి ఏసీ కోచ్లు అనమాట. ఏసీ 3 టైర్ ఏసీ కోచ్లు ఇది. సో ట్రైన్ కూడా ఏంటంటే వర్షాకాలం కనుక కొంచెం డస్ట్ అయి ఉంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో క్లీన్ చేస్తారు. ఇంకోటి నాకు తెలిసి అయితే తిరుపతి ట్రైన్ పోతుంది కావచ్చు, ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే మనకి ట్రైన్ హార్న్ వస్తుంది. నాకైతే తిరుపతి ట్రైన్ వెళ్తుందా లేకుంటే దీని వెనకాల ఉన్న గూడ్స్ ట్రైన్ వెళ్తుందా అనేది తెలియదు. నాకు తెలిసి తిరుపతి ట్రైన్ వెళ్తుంది, ఎందుకంటే చూసారు కదా తిరుపతి ట్రైన్ ఇక్కడ మనకి జెండా ఊపుతున్నారు. గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఇచ్చేసారు, అంటే సిగ్నల్ ఇచ్చేసారు గ్రీన్ ఫ్లాగ్తోని. సో మనకి తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఇది ప్రజెంట్ మన గంగాధర్లో తీసుకుపోయి పెడతారనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియోస్ కావాలనుకుంటే మనకి జనరల్గా సిద్దిపేట రైల్వే స్టేషన్ సంబంధించింది మన ప్రణయ్ ఉన్నాడు, తర్వాత డెక్కన్ కళ్యాణ్ ఉన్నాడు. సో వాళ్ళ వీడియోస్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సిద్దిపేట రైల్వే స్టేషన్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, తర్వాత మనోహరాబాద్ కొత్తపేట లైన్లో కావాలంటే మీరు వెళ్ళి కూడా చూడండి. ఇంకా చిన్న పాప వాళ్ళు కష్టపడి మరి వీడియో చేస్తున్నారు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్స్ కూడా. ప్రణయ్ వీడియో చూసినట్టయితే నీ కామెంట్ కింద తెలియ, అండ్ కళ్యాణ్ ఆల్సో. సో మీరు కూడా కామెంట్స్ కింద పెట్టుకోండి, మీ ఛానల్స్ వాళ్ళకు కూడా తెలుస్తాయి, చాలామంది ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనకి తిరుపతి ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరింది. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే గంగాధరలో తీసుకొని పెడతారనమాట. ఎందుకు అంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టడానికి లేదు కనుక గోయింగ్ టు గంగాధరలో పార్క్ చేస్తారు. సాయంత్రం మళ్ళీ 7 గంటల 15 నిమిషాలకి ఇక్కడ బయలుదేరుతుంది, ఆ టైంకి మనకు వస్తుందన్నమాట. సో మొత్తానికైతే 3 టైర్ ఏసీ కోచ్ చూద్దాం ఎన్ని కోచ్లు ఉన్నాయో. రాజ్కోట్, సికింద్రాబాద్ స్లీపర్. ఆకాశం మొత్తం మబ్బు పట్టుంది, వాతావరణం సూపర్గా ఉంది, ఎండ లేదు. ఇట్లాంటి టైంలో ఈ ట్రైన్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే వాతావరణం క్లైమేట్ బాగుంది, ఇటు వర్షం పడట్లేదు, అటు వేడి రావట్లేదు, మంచి చల్లని గాలి వస్తుంది. అండ్ ట్రైన్ మూమెంట్, ఈ అట్మాస్ఫియర్ అనేది వేరే ఉంటుంది. మీరు కూడా ఎలా ఉంటుంది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా ఉంటారు. సూపర్ ఉంటుంది. ఇంకా ట్రైన్లో జర్నీ చేస్తే ఇంకా సూపర్ అనిపిస్తుంది వెళ్తుంటుంటే. ప్రజెంట్ వచ్చేసి ఫైనల్గా లాస్ట్ బాక్స్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడైతే వర్క్ వేసిన ప్లేస్, ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఇంతకుముందు చూపెట్టాం కదా, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అనమాట. సో మన ట్రైన్ మళ్ళీ ఆగింది, అయిపోయింది. ఫ్రెండ్స్, మన లోకపల్లిని అడిగాను అసలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడతారంట. ట్రైన్ ఇక్కడ పెడతారు అక్కడ పెడతారు ఏం తెలియదు. మన వాళ్ళు వచ్చేసి అయితే ఇక్కడ రైల్వే మన స్వీపింగ్ వర్క్ చేస్తారు, వర్క్ కంప్లీట్ చేస్తూ వస్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? సో ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది, పని చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నారు. ప్రజెంట్ తిరుపతి ట్రైన్ అయితే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అయితే గంగాధర పెట్టచ్చు, లేదా జగిత్యాల పెట్టచ్చు, అక్కడే పెడతారు. సో ఇది ఇలా చేశారా? ఓకే సరే, ఇలా వర్క్ చేసి మన కోసం ఇంత వర్క్ చేస్తారన్నమాట వీళ్ళు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నుంచి వెళ్తుంది. అండ్ ఇక్కడ పక్కన గూడ్స్ ట్రైన్ ఉంది. గూడ్స్ ట్రైన్ అవుతలే మనకి సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఈ ప్లేస్ నుంచి వస్తుంది. మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాం మీకు, ఇక్కడ రాసింది కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మార్క్. ఇదంతా వర్క్ నడుస్తుంది. ఇక మనకి ఇక్కడ నుంచి ర్యాంప్ వస్తుంది అనమాట. మన పైకి వెళ్ళి ర్యాంప్ వస్తుంది, అక్కడ నుంచి పైకి వెళ్ళి ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటడానికి ఇదంతా వర్క్ నడుస్తుంది ఏరియా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొత్త స్టాల్స్, కొత్త షాప్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. లేటెస్ట్ అనమాట ఇది. 2-3 ఇయర్స్లో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపించబోతుంది. సో ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వరప్రసాద్ ఛానల్ని. అండ్ లీవింగ్ రైల్వే స్టేషన్ ప్రజెంట్ ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ మేము 20 నిమిషాలు స్పెండ్ చేసాం. అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలు స్పెండ్ చేసాం. 12 గంటల 25 నిమిషాలు అవుతుంది. ఎంటీ ఉంది, వెళ్తున్నాము. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించిన వర్క్ జరుగుతామా. ట్రైన్ లేకపోతే ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయనతో గూడ్స్ ట్రైన్స్ అవి ఉన్నాయి కనుక వీళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా, ఈ గూడ్స్ ట్రైన్ అన్లోడింగ్ చేసే వాళ్ళంతా మాత్రమే ఉన్నారు, లేకుంటే ఎవరు ఉండరు. సో కార్ వచ్చేసి అక్కడ పార్క్ చేశాను. సో బాయ్. సో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఫైనల్ అయితే ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ మీ అమూల్యమైన కామెంట్స్ మాత్రం తప్పకుండా తెలియజేయండి, మర్చిపోకండి. అమ్మా అందరు లైక్ చేయమని చెప్పు. ఓకేనా? సో మా అమ్మతో అడుగుతుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. లీవింగ్ కరీంనగర్ రైల్వే స్టేషన్.